హలో అందరికీ, నేను ఒక వంటకం చేస్తాను ఇవాళ. నూనె లేకుండా తాలింపు పెట్టకుండా, తాలింపు కూడా పెట్టను, తింటే వదిలిపెట్టరు. అదేంటో తెలుసా? ఇగో చూడండి, వంకాయ బజ్జీ చూడండి ఎలా చేస్తాను. ఈ 4 వంకాయలతో చేస్తా. 4 వంకాయలు, ఇదిగోండి ఎండుమిరపకాయలు, ఒక 7-8 కాయలు దాకా ఎండుమిరకాయలు తీసుకున్నా ఈ 4 వంకాయలకి. వీటితో చేస్తాను, చూస్తా ఉండండి. ఇదిగోండి వంకాయలు సరే ఎంత శుభ్రంగా కడిగాను. ఈ వంకాయల్ని అయిపోయింది, తుడిచేసాను చూసారా? అయిపోయింది, వంకాయలు చక్కగా తుడిచి పెట్టా. వంట అయింది, మా వంట ఇప్పుడే అయింది. చూడండి, పొయ్యిలో చక్కగా నిప్పులు ఉన్నాయి, కనకన మంటున్నాయి. ఈ నిప్పుల్లో ఇప్పుడు దీన్ని చేస్తా చూడండి అట్లాగా. అయిపోండి నిప్పులు, వంట అయింది ఇప్పుడే మాది. అది వంటలో పెట్టి ఈ వంటకం చేస్తున్నా. వంకాయ చూసారా నిప్పుల్లో పెట్టాను. ఇదిగోండి 2 కాయలు పెట్టాను. అదిగోండి ఈ మగ్గాలి కదా, ఉప్పుల మీద చక్కగా నిదానంగా సన్న జగ మీద కార్చుకుంటే చక్కగా మగ్గిపోద్ది వంకాయ. ఇగో వంకాయలు ఇంకొకటి తీసి ఇక్కడ పెడతా, చూస్తా ఉన్నాను. ఇదిగోండి ఎండుమిరకాయలు వేస్తాను సార్. ఉప్పుల్లో ఒక్క నిమిషం కూడా పట్టదు, అటు ఇటు తిప్పి తీసేయడమే, ఎమ్మటే వేసేయడం తీసేయడం అంతే. ఏం పెద్ద కాలం, ఒక్కరి సెగబాటుగా తీసేయడం. అయిపోయినాయి చూసారా? అదిగోండి వచ్చేసినాయి. అండి కొంచెం చింతపండు పులుపు, అదిగోండి చింతపండు పులుసు ఎన్నిలా తీసుకొని ముందు. అదిగోండి ఉప్పు వేసా. ఏంటంటే వంకాయ గుజ్జు తీసి ఇందులో వేస్తా చూడండి, అట్లా చూస్తా ఉన్నాను. మీరు ఈ నరిగినాక అది నరగాలి మెత్తగా, కొంచెం అటు ఇటుగా నరుగుతుంది, మెత్తగా అవుతావు. అదిగోండి కొద్దిగా ఒక చిన్న స్టీపూండు వంకాయ ఇందులో తీస్తున్నాయి. ఆ తొక్కలు చూడండి ఎంత బాగా నడుతున్నాయి ఒక్కొక్కటి. అదిగో ఇలాగ వచ్చేస్తాయి, అలాగ మగ్గిందిగా చక్కగా. ఇవ్వండి కాయలు ఆరిపోయినాయిగా, చక్కగా ఒక్కొక్కటి వేసి వస్తుంది. అది ఉట్టికాయ తీసిన కాయ. ఇదిగోండి దీంట్లో వేస్తున్నా. ఇంకోటి పన్ను అంతా నూనె లేదు, పొయ్యి మీద కళాయి పెట్టలా, వేపల తీయలా, ఏం లేదు. పొయ్యిలో కలిసాను, గిన్నెలో పిసుతున్నా అంతే. నువ్వులు ఇవి కూడా వేసేసి ఉల్లిపాయ చాలు, మీడియం సైజ్ అంత ఉల్లిపాయ ఒక్కటి చాలు, ఎక్కువ పులుపు కారం పట్టి మనం తింటుంటే పంటి కింద పడి ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నేను వేసుకొని తింటాను అన్నంలో. అదిగో నెయ్యి చాలు, చూడండి చూడండి తింటున్నాను. ఎంత బాగుందో, చాలా బాగుంది. నూనె వేసే పచ్చడి కన్నా బాగుంది ఇది. వంకాయ బజ్జీ నాకులా మీరు కూడా నెయ్యి చొక్క వేసిన ఒకరు తినండి, తింటే వదిలిపెట్టరు. నచ్చిందా? ఈడే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సర్ప్రైజ్ పెట్టండి. ఏమన్నా మీరు తెలిసి ఈ పచ్చడి ఎలాగుందో కామెంట్ పెట్టండి.